హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఐకానిక్ ఆస్ట్రాలజర్ వెట్టుపల్లి సురేష్ బాబు గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు. సార్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నామండి. మన Nice dress. వ్యూవర్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే నైస్ అడగమన్నారు. డ్రెస్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. మన వ్యూవర్స్ కొంతమంది అయితే కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు. మరి అది అడిగేస్తున్నాను నేను ఆ క్వశ్చన్స్. అవేంటంటే ఇప్పుడు చెడు గాలి సోకుతూ ఉంటుంది అంటున్నారు. సో అలా చెడు గాలి సోకితే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మన మీద, దాని నుంచి ఎలా బయటపడాలి అని అడగమంటున్నారు. చెడు గాలి అంటే ముందు ఇక్కడ క్లారిటీ అయిన క్వశ్చన్. చెడు మ్మ్. గాలి అంటే చాలా రకాలు ఉంటాయి. మ్మ్. ఒక పక్కన మనకి పక్కన ఎక్కడైనా ఇండస్ట్రీలు ఉంటాయి. మ్మ్. ఇండస్ట్రీలో వచ్చేటువంటి చెడు గాలి వస్తుంది. అవును. అక్కడ వచ్చే పొల్యూషన్ ఎక్కువ మ్మ్. ఉంటుంది అనమాట. అది చెడు గాలి. మ్మ్. అంటే వ్యూవర్స్ కోసం కూడా ఇది క్లారిటీ భూత ఉండాలి. ప్రేత పిశాచాల కోసం ఆ, సంబంధించి అడిగింది yes. వాళ్ళు. చెడు గాలులు అంటే చాలా ఉంటాయి. మ్మ్. ఇప్పుడు ఎవరైనా మీకు లైన్ వేస్తున్నారు అనుకోండి, చెడు గాలి అది. మనకి ఎవరైనా ఏమో. లైన్ వేస్తున్నారంటే అది చెడు గాలి. అంటే ఆ. అది నాశనం అయిపోవడానికి ప్రాసిద్ధి అనమాట. అది మ్మ్. చెడు గాలి కింద మనం తీసుకోవాలి. మ్మ్. ఇక్కడ మనకేంటంటే చెడు గాలి, మనకి ఏదైనా దెయ్యాలు, భూతాలు, పిచాచులు, ఆత్మలు మ్మ్. ఇలాంటి ఏదైనా రాకాసులు ఇంకా చెప్పండి. ఆ రాకాసి ఇంక వీటికన్నా గొప్పవి ఉన్నాయి చెడు గాలు అంటే. ఆహా. అబ్బాయిని అమ్మాయిలు అయినేయటం, అమ్మాయిని అబ్బాయిలు అయినేయటం, దీన్ని కూడా Affairs. చెడు గాలిలోకి తీసుకొస్తారు. ఎఫ్ఐఆర్స్, ఓకే. మేజర్ సంసారాలు, జీవితాలు నాశనం అయిపోవడానికి ఎఫ్ఐఆర్స్ మేజర్ కారణాలు. అదైతే నిజమే. అసలు ఒకప్పుడైతే ఏమో పెళ్లి కాని వాళ్ళకి ఎంతో కష్టపడి లైన్ వేస్తే వీడి జీవితం ముసలోడైపోయిన తర్వాత ఒప్పుకుంటే వాడి కర్మ బాగాలేకపోతే అప్పుడు పెళ్లి చేసుకుని సంసారం సాగించేవారు. ఈ రోజు అలా కాదు. మ్మ్. ఆ అమ్మాయిని పటాయించాలి, పెళ్ళైనా ఆంటీ అయినా పిల్లలున్నా పిల్లలకి పెళ్ళైనా సరే పెంచి పోషించుకోవాలి. మ్మ్. ఇక్కడ ఆ అబ్బాయి ముసలోడైనా ముతకోడైనా ఎవడైనా అబ్బాయి కాదు, ఇక ఎవడో పోయేవాడికైనా సరే ఆస్తి ఉందంటే నేను ఆ. సెటిల్ అయిపోవడానికి ఖచ్చితంగా నేను పటాయించాలి. ఇది మ్మ్. చెడు గాలి, ఇది మ్మ్. చెడు సావాసం, ఇది మ్మ్. నాశనం అయిపోయేదానికి ప్రాసిద్ధి మొదటి అడుగు వేయటం. అయితే ఇప్పుడు పిశాచాలు భూతాల కంటే వీటికన్నా ఇప్పుడు వీటి వల్ల ప్రమాదకరమైనది, అంటారా? వీటికన్నా ప్రమాదకరమైనవి. మ్మ్. మనకి జీవితంలో కలియుగంలో ప్రమాదకరమైనది ఏంటి అంటే మ్మ్. చూపు. మ్మ్. ఇంకా ప్రమాదకరమైనది మనకి నోరు. మ్మ్. అంతకన్నా ప్రమాదకరమైన దెయ్యాల భూతాలు ఏం చేయవు. మ్మ్. దెయ్యాల భూతాలు కూడా మనం అరికట్టొచ్చు, మ్మ్. నోటిని అరికట్టలేం, అదైతే మన నిజమే. కళ్ళని అరికట్టలేం. కళ్ళు అంటే షుగర్ వచ్చి ఏమొచ్చి పోవాలి, మ్మ్. నోరు అంటే పడిపోవాలి, పక్షవాతం లాంటివి వచ్చి. మ్మ్. అంతేగాని రెండింటిని అరికట్టేటువంటి ప్రపంచంలో ఏది అంతకన్నా చెడైతే ఏం లేదు. మ్మ్. అయితే దీనికంటే ఒక పక్కన పెడదాం ముందు. మ్మ్. ఇది మన సప్పదిగా, ఇది కొన్ని మనతో పాటు ఉన్నాయి కాబట్టి ఉన్నంత వరకు బరాయించుకు పోవాలి, మ్మ్. తప్పదు. ఇప్పుడు నరం లేని నాలుక కాబట్టి ఎన్నైనా మాట్లాడుతుంది. అది నిజమా అబద్ధమా అన్నది చెప్పలేము. కాదు, నరం లేని నాలుక అంటారు కానీ మ్మ్. ఎన్నో నరాల సపోర్ట్ తీసుకుని మాట్లాడుతుంది అది. మ్మ్. నాభిలో నుంచే వస్తాయి కొన్ని మాటలు. అవును. నాభిలో దాకా వెళ్ళాలంటే నరాలు చాలా ఉంటాయి కదా. మ్మ్. నరం లేని నాలుకే కావచ్చు, ఎన్నో మ్మ్. నరాల సపోర్ట్ తోనే మాట్లాడుతుంది నాలుక. అంత ఈజీ కాదు. మ్మ్. మన బ్రెయిన్లో 516 నరాలు ఉంటాయి. మ్మ్. 516 నరాలు చెప్పేటువంటి విషయాన్నే నాలుగుతో వస్తుంది బయటికి. మ్మ్. అన్ని నరాల సపోర్ట్ ఉంటుంది. ఎక్కడండి నరం లేదు? అలాంటప్పుడు మనిషే మంచిది కాదు, మంచోడు కాదు. మనిషే మంచోడు కాదు. మ్మ్. అంతే. ఇక దెయ్యాల ఓకే. భూతాలు చాలా మంచివి. ఇంకా వాటిని మ్మ్. సానుకూలంగా ఆ చేసుకుంటే దయ్యాల పనులను చేస్తాయి. భూతాలన్నా ఏదైనా యాక్సిడెంట్స్ ఇలాంటి వాటిలో చనిపోతేనే కదా సార్ ఆత్మ బయటకు వచ్చేది. అది కూడా మనమే, దాన్నే మనం భయపడుతున్నాం. అంటే ఇక ప్రతిదానికి భయపడాల్సి వస్తుంది అప్పుడు. అయితే మనం అనుకున్నటువంటి చెడు గాలులు అంటే ఇవి రెండు కాదు. ఓకే. ఒక మనిషి గురించి చెడు గాలుల గురించి కూడా డిఫరెన్సెస్ చెప్తున్నారండి. మరి విందాం ఏం చెప్తారు. అలాంటి చెప్పేసా. ఆహా. అయితే చెడు ఇంకా చెప్పబోతున్నారు, విందాం, తెలుసుకుందాం. చెడు గాలులు అంటే మ్మ్. మనకి దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, పిచాచులు, కొరివిలు ఇలాంటి చాలా ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా అసలు మనకి మరణించిన తర్వాత ఏర్పడతాయి. మ్మ్. మన అందరం కూడా దాని నుంచే ఏర్పడతాం. మ్మ్. కాకపోతే ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము, సకాలంలో మరణం, కాలానికి అనుకూలంగా వచ్చేటువంటి మరణం ఒకటి ఉంటుంది, మ్మ్. ఒక ఎక్స్పైరీ డేట్. మ్మ్. ఆ డేట్కి సకాలంలో కాలం చేస్తే మ్మ్. అవి డైరెక్ట్గా చిత్రగుప్త దగ్గరికి వెళ్తే మ్మ్. అక్కడి నుంచి మళ్ళీ మానవ రూపంలోనో లేకపోతే మనం చేసేటువంటి పుణ్యకార్యాల ప్రకారంగా మ్మ్. ఇంకేదైనా కార్యాచరణ ఉంటే ఆయా అవతారాల్లో మనం ఏర్పడుతూ ఉంటాము. మ్మ్. కొన్ని ఓకే. ఇక కొన్ని ఏముంటాయి అంటే అవి ప్రకృతిలోనే విహరిస్తూ ఉంటాయి. ఇంకా మ్మ్. వాటికి ఇంకా కాలం ఉన్నది అని అర్థం. మ్మ్. ఇప్పుడు ఆత్మలకి కాలం ఎలా ఉంటుంది అంటే, మ్మ్. ఇప్పుడు మానవ జీవితం ఇలా ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి వెళ్తాము స్వర్గంలోకి అనేది ఏం లేదు. మ్మ్. మధ్యలో ఎన్నో సంవత్సరాల జర్నీ ఉంటుంది. ఆ జర్నీ చర్మం లేకుండా జరుగుతుంది. మ్మ్. అవి ఏమవుద్దంటే మనతో ఏదైనా చెడు ఫ్రెండ్ కలిసాడు అనుకోండి, అక్కడ మ్మ్. కూడా
చెడు సావాస కలిస్తే మనం వేరే పిశాచుల రూపంలోకి వెళ్ళిపోతాం. మంచి వాళ్ళు కలిస్తే దైవ ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అవి ఆలయాల్లోనో, ఆలయ ప్రసిద్ధిలోనో మనకి ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఒక విఐపీస్కి. అలా విధంగా ఆలయాల్లో సంరక్షణ చేసేదానికో వెళ్ళిపోతారు. ఇక కొంతమంది ఉంటారు, వీళ్ళు ఏంటంటే ఎదురోళ్ళని పట్టడం, ఏడిపించడము, అమ్మాయిలకు పట్టడము, అబ్బాయిలకు పట్టడము, అంటే వాళ్ళు ఒక కోరికలు తీర్చుకునేందుకు అనుకూలంగా పెంచుకునేటువంటిది ఏంటంటే చర్మం ఉన్నటువంటి రాసుల మీద, చర్మం ఉన్నటువంటి జీవుల మీద. ఈ చర్మం ఉన్నటువంటి జీవుల మీద కొన్ని ఆవహిస్తూ ఉంటాయి, కొన్ని క్రియల వల్ల. ఇప్పుడు అంటే వాళ్ళ మీద ఆవహించడం ఇలాంటి చేయడం వల్ల కూడా వాటికి పాపం ఉండదా పైన? ఉంటుంది. పాపం ఉండదా అంటే, ఇప్పుడు మనము పాపం తగులుతుందనే కదా మనందరికి లైన్ వేస్తాం, పాపం తగులుతూనే ఒకళ్ళని కొడతాం, పాపం తగులుతుందనే కదా అన్ని తెలిసే కదా ఒకళ్ళని ఎక్కి చేయబెట్టి సంపాదిస్తాం. జ్ఞానము, విచక్షణ, అక్కడ కూడా అంతే ఉంటుంది, వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. వాళ్ళకి 0.5% మాత్రమే పవర్ ఉంటుంది. అక్కడ ఉండే ఆత్మలకి ఏంటంటే వాళ్ళ పక్కన ఉండేటువంటి వారు ఏం చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. లేదు నీకు తెలియదు, అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో, పల్లవి చూడు ఎంత అందంగా ఉందో, అలా అంటారండి. నిజంగా అలానే ఉంటుంది. పల్లవి చూడండి ఎంత అందంగా ఉన్నాను, కానీ వీరికి ఏమైందంటే కన్ను కొట్టేస్తుంది. అరే నిజమే కదా, సరే ఒకసారి పోయి చూసొద్దాం అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేస్తారు. అలానే దెయ్యాలు భూతాలు ఏమవుతాయంటే మనం చేసేటువంటి కొన్ని క్రియలు, స్నానం చేసేసి లూజ్ హెయిర్తో ఆ వాటర్ కారుతూ ఉండగా హెయిర్కి అలా వెళ్ళిపోతుంటారు కదా, వారికి దెయ్యాలు పడతాయి. చెప్పులు లేకుండా బయటికి వెళ్ళే వారికి దెయ్యాలు పడతాయి. చాలా మంది ఫ్యాషన్ అని చెప్పి హెయిర్ లీవ్ చేసుకోవడం, వాళ్ళందరికీ దెయ్యాలు ఉంటాయి. ఆ ప్రతి ఒక్కరికి దెయ్యాలు ఉంటాయి. కాకపోతే ఆ సమయానికి బయటికి రావంతే. కోపం వస్తుంది ఎప్పుడైనా, దెయ్యం అది. ఆకలి అవుతుందా విపరీతంగా, దెయ్యం అది. ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా చికాకు, ఇంట్లో ఉండాలనిపించకపోవటం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎటైనా వెళ్ళిపోవాలనిపించడం, అందరి మీద కొట్టేయాలనిపించడం, ఇవన్నీ దెయ్యాలే. మనం చేయము అవి. మన లోపల ఉండేటువంటి అవన్నీ కూడా దెయ్యాలే అన్నట్టు. వాడి లోపల ఉన్న దెయ్యం అది. మన మీద లేదు లేదు, అవన్నీ కూడా దెయ్యాలే. మీకు ఎప్పుడైనా కళలు వస్తాయి, మనలో ఉండేదే దెయ్యాలు. అవి వాటి ఒక అవతార వేసుకొని అక్కడ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు ఒకసారి నిద్ర పట్టదు, కళలు వస్తూ ఉంటాయి, ఆందోళన, చికాకు, సరిగా తెలియదంటే దేనికి తినరు మీరు, దేనికి తినరు, మీ లోపల దెయ్యం ఉంటేనే తినరు. లివరు, కిడ్నీ, హార్ట్, ఇవన్నీ కూడా ఇంకా మీకు ఇవి ఉంటాయి కదా, లేడీస్ లేదు గర్భసంచి, యూట్రస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దెయ్యాలు ఉండడం వల్లే వస్తాయి అవన్నీ. అంటే వాటికి పెట్టిన పేరు దెయ్యం, వేరే వేరే రూపం ఉంటుంది. చాతబడి ఉంటుంది, హిప్నాటిజం ఉంటుంది. ఇక అవన్నీ చాతబడి హిప్నాటిజం దేంతో చేస్తారు, దెయ్యాలతోనే చేస్తారు, ఆత్మతోనే చేస్తారు, పరితోనే చేస్తారు, జిన్నాత్తోనే చేస్తారు. ఇవన్నీ కూడా వాటితోనే చేస్తారు. అవే ఆవహించేస్తాయి. అవి మన లోపల లివర్ ఉంటుంది కదా, మీకు గాలి బ్యాడర్ అంటారు. ఆ గాలి బ్యాడర్లో దెయ్యం కూర్చుంది అనుకోండి, దెయ్యాన్ని కూర్చోబెట్టారు అనుకోండి, ఇక మన బ్రతుకు అనేది కుక్కల చించిన ఇస్తరే, ఇంకా దేనికి పనికిరాదు. ఇక గాలి బ్యాడర్లో దెయ్యం పట్టిందంటే ఫుడ్ ఎక్కదు, చికాకు, కూర్చుంటది, కూర్చోబెడతారు అక్కడ. ఇక మీకు ఏంటంటే తలనొప్పి వస్తుంది, ఒకళ్ళ మీద జాస్ ఉండదు, అసలు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఎట నిలిపోవాలనిపిస్తుంది, లేదా ఏదైనా పడిపోవాలనిపిస్తుంది, ఆకలి అవ్వదు. ఇన్ని అసలు ప్రతిదీ మనము భారతదేశం ఒకటి కాదు, యావత్ ప్రపంచంలో క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఒక నాలాంటి వాడు, మళ్ళీ మీరు వద్దన్నారు కదా, అందుకే నాలాంటి వాడు ఒక సాధన చేస్తే ఏమీ రావట్లేదు. అతను సాధన చేసి 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 చేయగా ఎవరికైతే సాధన చేస్తారో ఆ దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలంటే నేను ఎదుటి వాళ్ళ మనసులో ఏముంది కనుక్కోవాలంటే ఎదుటి వాళ్ళ మనసులో కాదు, ఎదుటి వాళ్ళలో ఏముంది, ఆ బాడీ లోపల ఏముంది తెలుసుకునేటువంటి శక్తి కావాలంటాడు అనమాట. ఆ శక్తి కోసం తీసుకుంటే ఆ శక్తి తనకి ఉపదేశం చేస్తాడు, వరం ఇచ్చేసి ఉపదేశం చేస్తాడు. ఆ తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా, ఇక్కడ కూర్చున్నా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ తిన్నా కూడా 10 మంది వస్తే 9 మందిలో దెయ్యాలే కనిపిస్తున్నాయట. మానవుల మీద 10 మంది వెళ్తూ ఉంటే 9 మంది దెయ్యాలు ఉన్నాయి. లోపల ఉన్నటువంటి వేరే ఒక వాయిస్ వినిపిస్తుంది, వేరే ఒక అవతారం కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళలోనూ. ఆ 10 మంది ఏంటంటే దేవుని ధ్యానంలో ఉండడము. ఇప్పుడు దేవుని ధ్యానం అంటే మళ్ళీ హిందువులు అనుకుంటారేమో, కాదు, వాడికి నచ్చినటువంటి దేవుని ధ్యానం. దేవుని ధ్యానంలో ఉండటమా, ప్రతిరోజు అగ్నిహోత్రం చేయటమా, ప్రతిరోజు గాయత్రి చేయటమా, ప్రతిరోజు నమాజ్ చేసుకోవటమా, ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవటమా, ప్రతిరోజు అగ్నిహోత్రం చేసుకుంటూ వారు ఒక సన్యాసంగా వెళ్ళిపోవడం, దానికి వారికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉన్నది. ఇక తర్వాత మామూలుగా ఉండేటువంటి వారు అందరికీ కూడా వారి లోపల వేరే ఒక అవతారం కనిపిస్తున్నాడు. అంటే అప్పుడు ఇతను ఏం కనిపెట్టాడు అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక దెయ్యమే మనల్ని జయిస్తుంది అని. యుద్ధం
యుద్ధం వస్తుంది. ఒక ఆయన కాన్ఫరెన్స్ భయపడలేదా లో మరి మీరు చూసినప్పుడు? ఎవరు భయపడే అవసరం ఏముంది, ఉమ్, తెలుసుకున్నాడు ఆయన ఎదుటి ఉమ్, అంటే మనిషి అంటే ఏం లేదు, ఉమ్, అవతారం ఏమి ఉండదు, పైన చర్మం ఉన్నంత వరకే ఇది, దాని ఉమ్, లోపల వేరేది ఉన్నదని గ్రహించాడు అంతే. ఉమ్, అలానే మన లోపల మనకి ఆలోచన వచ్చింది. అవును. ఆలోచన ఎవరు చెప్పించిస్తున్నారు? దయ్యమే దెయ్యమే అంటారా? ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఉమ్, ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఏమవుద్దంటే ఉమ్, ఇవన్నీ కూడా మానవుల్లో ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఉమ్, ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు మనం అనుకున్నటువంటి కిడ్నీ, లివరు, అలానే గాల్ బ్లాడర్స్ కావచ్చు, హార్ట్ ఉమ్, కావచ్చు, సైనస్ కావచ్చు, ఇలాంటి మనకి చాలా రకాల రుమ్మతులు వస్తాయి బాడీలో, అవును. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. ఉమ్, ఇవన్నీ కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఉమ్, ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, వీళ్ళకి ఏమైనా నిజంగానే ఉన్నదా అని. ఉమ్, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే స్నానం చేసి తల మీద ఎలాంటి ఆయిల్ లేకుండా ఉమ్, అలానే లూజ్ హెయిర్ చేసుకుని ఆలయానికి వెళ్తాం. ఆలయం వాకిట్లోనే ఉంటాయి దెయ్యాలు, అక్కడ ఉమ్, పట్టేస్తాయి. ఆహా, పట్టేసిన తర్వాత నేను లోపలికి వెళ్తావు, దెయ్యంతోనే ఆహా, దర్శనం చేసుకుంటావు నువ్వు. ఓహో, అయితే అలాగే దెయ్యాలు పడతాయి. ఇంక వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ ఉమ్. కాళ్ళు చేతులు గుంజుతూ ఉంటాయి, అంటే ఒకే ఇప్పుడు దగ్గర తలస్నానం కూర్చోలేరు. చేసిన తర్వాత కొంచెమైనా ఆయిల్ తలకి పెట్టుకుంటే మంచిది ఆయిల్ అంటారా? పెట్టుకోవాలి తలకి. ఉమ్, పెట్టుకోకుండా అలానే లూజ్ హెయిర్ తెలిపినాం అనుకోండి, ఆ ఉమ్, వాటర్ కారుతుంటే ఆ వాటర్ నుంచి దెయ్యం ఎక్కేస్తుంది. ఆహా, ఖచ్చితంగా పడుతుంది వాళ్ళకి. ఉమ్, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఓవర్గా బీటింగ్ అవటము, ఉమ్, వేరే వేరే కలర్స్ చేయటము. ఇంకా ఉమ్, లేడీస్లో అయితే చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉమ్. వాళ్ళకి ఆలోచన విధానం ఇప్పుడు మారిపోతుంది. చాలా మంది మర్రి చెట్టు కింద అంటే జడ అదే మీరు చెప్పినట్టు మర్రి హెయిర్ లీవ్ ఊడలు. చేసి మర్రి చెట్టు దగ్గరకు వెళ్తే దయ్యాలు ఉంటాయి అక్కడ ఒక అని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళే విన్నాము. అవసరం లేదు, ఉమ్, మనలోయే అక్కడికి ఎగ్గుతాయి వెళ్తే. ఆహా, మనలో కొత్త తెచ్చుకునే అవసరం లేదు. ఓహో. చాలానే ఉన్నాయి కళలు అలాగే దయ్యాల్లో కూడా. మనకేంటంటే దానితో పాటు ఉమ్, చిన్నపిల్లలకి స్నానాలు చేసి బయటికి వెళ్ళటం కానీ, బట్టలు లేకుండా బయటకు వెళ్ళటం కానీ, మొలత్రాలు లేకుండా బయటకు వెళ్ళటం కానీ, ఉమ్, కాటుకు లేకుండా బయటకు వెళ్ళటం కానీ, ఉమ్, అరికాల్లో కానీ కనీసం ఆ కాటుకు పెట్టుకొని బయటకు వెళ్ళటం కానీ చేయాలి. ఉమ్, వాళ్ళ ప్రతిరోజు కూడా దిష్టి తీసుకుంటూ ఉండాలి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో రాకూడదు. ఉమ్, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. ఉమ్, ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ ఉమ్, దెయ్యాలు బుతలు రాకుండా ఉంటాయి. మేజర్గా మన బాడీలో వచ్చే ప్రతి సమస్య కూడా ఓకే. దిష్టి దోషాల్లా కనిపించే కూడా దెయ్యాలే ఉంటాయి. ఉమ్, ఇవన్నీ ప్రతిదీ కూడా మనము వాటి వాడిక భాషలో ఏంటంటే దెయ్యాలు అంటారు. ఉమ్, మనందరం కావచ్చు నాకంతా బాగానే ఉంది, దెయ్యం పట్టింది కదా అని. ప్రతి ఒక్కళ్ళలో దెయ్యం ఉంటుంది. ఉమ్, వారి వారి సందర్భసారంగా బయటకు వస్తుంది. ఓకే. కానీ ప్రతి ఒక్కరు భయపడాల్సిన విషయం ఏది, కానీ ఉమ్, భయపడకూడదు అంటారు. ఉమ్, మనము చాలా ఆలయాల్లో ఇచ్చేటువంటి నరబలి కాదు, జంతు బలి ఇస్తూ ఉంటారు. అవును. అవి కూడా దెయ్యాలే మనకే పడతా ఉంటాయి. ఉమ్, ప్రతి ఒక్కటి దెయ్య రూపంగానే ఉంటుంది. ఉమ్, అది ప్రాణం ఉన్న ప్రతి ఒక్కటి దెయ్య రూపంగానే ఉంటుంది. ఆహా. వాటికి ఎలాంటి క్రియలు చేయరు. ఇప్పుడు మీరు కూడా దయ్యమే అంటారా? లోపల ఉండొచ్చు, ఆహా, ఉండొచ్చు ఏంటి ఉంటది అని అన్నారు కదా ఇప్పుడే. లోపల ఉండొచ్చు, సహజంగా ఉమ్, ఖచ్చితంగా లోపల ఉండొచ్చు. వాళ్ళే మైండ్ లో చెప్పేసి ఉమ్. మనకి చెప్పిస్తూ ఉంటారు ఇప్పుడు అనమాట. మీరు ఇంత చెప్తున్నారు, ఒక దయ్యమే మీ చేత చెప్పిస్తుందా? దెయ్యం చెప్పిస్తుంది, నేను ఆహా, చెప్పను. ఆహా, అంటే సాధన చేసే వారికి ఇంకోటి ఉంటుంది అనమాట. ఉమ్, మామూలుగా పట్టే దెయ్యాలకి కనపడవు, ఉమ్. వాటి వాటి సందర్భానుసారంగా మీకు బయటకు వస్తూ దయ్యాలు ఉంటాయి. కనిపిస్తాయా? నాకు దెయ్యాలు కనపడతాయండి. నా పక్కన నాతో ఏమైనా ఏదో దయ్యం ఉందా? మాట్లాడలేదు. మీ పక్కన లేదు, వెనకుంటుంది. వెనక ఎక్కడ ఉంది? వెనక రైట్ సైడ్ లో ఉంటుంది. లేదుగా. లేదని మీకు తెలుస్తుంది, నా సాధన లెఫ్ట్ చేసే వారికి నా తెలుస్తుంది. లెఫ్ట్ మీకు రైట్ ఎలా అవుతుంది? మీ లెఫ్ట్ కావచ్చు, నాకు ఉమ్, రైట్ అవుతుంది అది. అయితే ఓకే, నా వెనక దయ్యం ఉందంటారు. ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉమ్, కాకపోతే ఏంటంటే వారికి సందర్భానుసారంగా బయటికి వస్తుంది. సాధన ఉమ్, చేసే వారికి ఏంటంటే సహజంగా తెలుస్తూ ఉంటుంది. సాధన ఉమ్, చేయని వారికి ఏంటంటే దాని మీద ధ్యాస ఉండదు. కాబట్టి ఉమ్, ఇలాంటి విపత్తుల ద్వారా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. ఉమ్, అంతమించి వేరైతే దీని గురించి చెడు గాలులు అనే దాంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి దాంట్లో దెయ్యం భాష కాబట్టి ఇది ఉమ్. దానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇది. ఓకే. సో, చెడు గాలులు ఇలాంటివన్నీ సోకకుండా ఉండాలి అంటే, మనము సంతోషంగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మన జాబ్ మనం చేసుకోవాలి. ఇంట్లో కూడా చికాకులు లేకుండా ఉండాలి అంటే, తలస్నానం చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అంట నెత్తి మీద పెట్టుకోండి. ఇంకొక విషయం వచ్చేసి నల్ల తాడు ఉంది కదండీ! దిష్టి తాడు కట్టుకోవాలంట కాళ్ళకి గాని, చేతులకు గాని. అలా ఉంటే ఎలాంటి చిన్న నర దిష్టి పిల్లలకైతే ఉండదు. కాటుకు పెట్టుకోవాలి. చిన్న పిల్లలైతే కాటుకంట. కాటుకంటే ఈ పెద్దోళ్ళైతే రోజుల్లో పాదాల కింద కూడా కాటుకు పెట్టుకోవాలంటున్నారు. కాటుకంటే ఈ రోజుల్లో హ్మ్. కాజలని పెడుతున్నారు. హ్మ్. కెమికల్ అది. దానివల్ల ఓకే. ఆరోగ్య సమస్యలు అదే వస్తాయి. రూ. 10 డిబ్బీలేదో ఉంటాయి కదా! అవే కదా నేను పెట్టాల్సింది. హైటెక్స్ మహిళ, లేదు నేటి కాటుక. అయ్య బాబోయ్! ఏదో ఒకటి నల్లది కాజల్స్ ఉంటాయి కదండీ! అవి పెట్టుకోండి కాటుకలు మంచిదంట. ఎలాంటి నరదృష్టి ఉండదు. ఇంకా హనుమాన్ చాలీస్మా ఇలాంటివన్నీ చదువుకోవచ్చండి. ఇలా చదువుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మెయిన్‌లీ ఇంటికెళ్ళే ముందు బయట వాకిలి దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారండి. థాంక్ యూ అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువుగారు.